ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే మేడం, నా పేరు నరసింహ మేడం. నేను 10 ఎకరాలు కౌలు తీసుకున్నా 3 లక్షలు అప్పు తెచ్చిన పండించిన 150 క్వింటాలు 4 నెలలు అయితే సూసైడ్ చేసి డబ్బులు ఇప్పటికీ రూపాయి డబ్బులు రాదు. లోన్ ఏం లేదు మాకు, ఆ కేంద్ర బ్యాంక్ నుంచి 135 క్వింటాలు. 135 క్వింటాలు అంటే నాకు లెక్క అది బిల్లు ఇచ్చారు, 2 లక్షల బిల్లు ఇచ్చారు. ఇప్పటికి రూపాయి డబ్బులు 4 నెలలు అవుతుంది. 4 నెలలు అవుతుంది. అప్పులలో వచ్చి ఇంటికి తాళం వేస్తామంటుంది. ఇప్పటికీ ఆఫీస్ కాడికి వస్తాయి. ఈ ప్రభుత్వం అంటుంది. పోయిన ప్రభుత్వం ఏమో 15 రోజుల్లో డబ్బులు వేసేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి మొత్తము అమౌంట్ దాదాపు ఒక 300-400 మందికి రైతులకు అమౌంట్ రావాలి. నుంచి రాలేదు. అంతకుముందుకు మేము వేయలేదు, పంట రాలేదు. ఇప్పుడు మాకు బాధ ఇట్లా ఆడోళ్ళలో బాధ ఉంది. అన్న బయట అమ్ముకోక అందరికి ఇచ్చారు గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఇంటికి పోతే ఆడము. మేము ఏం చేస్తాం, ఇంటికి తాళం పోతే పెట్టుకురు, ఇజ్జత్ పోతుంది. ఆడలతోనే బాధ, వాళ్ళ అన్నం పెడతలేదు. హోటల్లో తినరాపోరేనా అంటారు. అంటని చెప్పారు, అన్నం పెడతారు అంతే అంటారు మేడం. మాకు డబ్బులు ఇవ్వాలి మేడం, గవర్నమెంట్ డబ్బులు ఇస్తారు. డబ్బులు కావాలి మేడం. మాకు పండించిన కష్టం చేసిన ధాన్యము గవర్నమెంట్కి ఇచ్చినాము, వాళ్ళు ఉన్నారు. మాకు డబ్బులు రాలేదు. డబ్బులు ఇంట్లో కాడలు పోతే బోర్ పెడతలేదు. ఒకటి ఏమన్నా తింటా పోరు, అక్కడ తినిపోరా. మా డబ్బులు మేము ఏం చేయాలి మేడం? ఉరి పెట్టుకోవాలన్నా, మందు తాగాలి. అది పైసలు మా ప్రాబ్లం కాదు. మేము ఆఫీసర్లో చెప్తున్నాము, రిజల్ట్ వస్తాయి అంటారు, రేపు వస్తాయి అంటారు. ఆఫీసర్లు రోజు అదే అంటారు. చెప్తూనే ఉన్నాం, వచ్చి చేయరు అంటారు వాళ్ళు. చేయరు, మేమేం చేస్తాం, మేము చెప్తున్నాం అంటారు వాళ్ళు. మరి వాళ్ళ నెల జీతాలు మంచిగానే పడుతున్నాయి. వాళ్ళకి నెలకు మనం కష్టం చేసిన ప్రజలు మాత్రం రావాలని వీళ్ళు ఫోర్స్ చేస్తలేరు. అక్కడ ఎవరు బంద్ చేస్తామని చెప్పేసి మేము రోడ్డు మీద కూడా పోయి ధర్నా చేస్తాము. అది పోలీస్ స్టేషన్ లో పోయి పెద్ద సార్కు మాట్లాడతాము. మాట్లాడి గేట్ మీద పోయి మేము ధర్నా చేస్తాం. ఎందుకంటే ముందు జాగ్రత్త పడాలి కదా, ధర్నా చేస్తాం.